క్రికెట్ గురించి తెలియని వాళ్ళు, క్రికెట్పై అవగాహన లేని వాళ్ళు పాకిస్తాన్ గురించి పాజిటివ్గా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. అన్నీ తెలిసిన వాళ్ళకు కూడా పాజిటివ్గా మాట్లాడితే భారత్పై పాకిస్తాన్ గెలుస్తుందని వ్యాఖ్యానిస్తే దాన్ని ఏమంటారు? అవగాహన లోపం అందామా, లేకంటే అతి వ్యాఖ్యలు అందామా అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ భారత్పై గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. లాస్ట్ 10 years నుంచి తీసుకున్నా కూడా ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ నుంచి తీసుకెళ్ళిపోయింది పాకిస్తాన్. అది మినహాయిస్తే మనకు కనీసం గుర్తు కూడా రాదు ఐసీసీ ఈవెంట్లలో భారత్పై పాకిస్తాన్ గెలవడం. ఇది సాధారణ క్రికెట్ అభిమానులకు కూడా తెలుసు. అలాంటిది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం కాస్త అతిగా స్పందించాడు. ఇప్పుడు 2026 T20 వరల్డ్ కప్లో టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 15న కొలంబోలో మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ భారీ విజయం సొంతం చేసుకుంటుందంటూ కాస్త అతి వ్యాఖ్యలే చేశాడు ఇంజమామ్ ఉల్ హక్. తమ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని కాస్త ఘాటైన హెచ్చరికలు చేశాడు. ఈ మ్యాచ్లో గెలిచి ఇండియాను ఓడిస్తామని వ్యాఖ్యానించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియాను ఓడించే బాధ్యత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా తీసుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 పైగా పరుగులు సాధించడం గ్యారంటీ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ దెబ్బకు టీమిండియా ఓడిపోతుందని కూడా కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో 200 పరుగుల కంటే ఎక్కువ తేడాతో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా బాబర్ అజమ్ ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం పక్కా అంటూ కూడా వ్యాఖ్యానించాడు. నిజంగా ఇంజమామ్ ఉల్ హక్ కాస్త మతి ఉండే మాట్లాడుతున్నాడా లేదా బుద్ధి లేని మాటలా అని క్రికెట్ తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే T20 క్రికెట్లో బాబర్ అజమ్ సెంచరీ చేశాడంటే పాకిస్తాన్ కనీసం 200 పరుగులు కూడా చేయలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే తను కాస్త స్లోగా బ్యాటింగ్ చేశాడు. తను సెంచరీ చేయాలంటే ఓ 60-65 బంతులు చేయాలి. ఇక సగం ఓవర్లో తనే ఆడి సెంచరీ చేస్తే ఇంకో సగం ఓవర్లలో ఇక పాకిస్తాన్ 200 పరుగులు ఎప్పుడు చేస్తుంది? ఇక పాకిస్తాన్ 300 పరుగులు చేస్తుంది అంటున్నాడు. నిజానికి మొన్ననే ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ చిన్న దేశంపై కూడా చివరి వరకు వచ్చి మ్యాచ్ గెలిచింది. 137 పరుగులను చేయలేక చివరి ఓవర్లో అది కూడా ఆపోజిట్ టీం ఫీల్డింగ్ క్యాచ్ డ్రాప్ల వల్ల పాకిస్తాన్ 137 పరుగులను చేయడానికి 20 ఓవర్ల టైం తీసుకుంది. అలాంటిది అదే 20 ఓవర్లలో భారత్పై 300 పరుగులు చేస్తుందంటే కనీసం వినడానికైనా చాలా అధ్వానంగా ఉంటుంది. అలాంటిది పాకిస్తాన్ కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే దీన్ని ఏమనుకోవాలి?